శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ప్రధానంగా చూసినట్టయితే, సూర్యుడు 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 12 తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 23వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. 23 నుండి కుంభరాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు. బుధుడు 3వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్నాడు. 3 నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 5వ తారీఖు వరకు మకరంలో, 5 నుండి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఫిబ్రవరి మాసంలో ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము. మకర రాశి వారికి 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారికి శని యొక్క అనుకూలత ఉంది. అంటే రాశ్యాధిపతి అయినటువంటి శని మీనంలో సంచరిస్తున్నాడు. అంటే 3వ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శని యొక్క అనుకూలత ఉంది. ఇక రాహువు తర్వాత గురువు యొక్క ప్రతికూలత ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మకర రాశి వారికి ఆ శని మూలకంగా కొంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు మకరంలో సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గ్రహ మంచి పని చేయడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ధైర్యంతో పనిపై మీరు చేయదలిచినటువంటి పనిపై 100% కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినట్టయితే మీరు తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు కనబడుతున్నాయి. ఈ మాసంలో ఆ కొత్త బాధ్యతలను స్వీకరించే సమయంలో వాటిని కొనసాగించేటువంటి క్రమం లోపల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్కన ప్రమోషన్స్ కానివ్వండి, కొత్త పనులు మీకు అప్పజెప్పడము, వీటి మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పును మీరు మంచిగానే పరిగణిస్తారు. మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో లాభాలు సాధారణం కంటే కూడాను కొంత మంచి స్థాయి లోపలనే మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపారస్తులు కొంత సవాళ్లను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సవాళ్ళు అంటే మీరు కాంపిటీటర్స్ మూలకంగా లేదా కొనుగోలుదారుల మూలకంగా, క్లయింట్స్ మూలకంగా మీరు కొన్ని ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. దానిని కొంత రెక్టిఫై చేసుకున్నట్టయితే వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. పెట్టుబడులు చాలా ఆలోచించి చేస్తారు మీరు. ఈ విషయంలో మీకు కొంత పాజిటివ్గానే ఉంది ఈ మాసం. అంటే పెట్టుబడులు చేయవచ్చును. కొంత మీరు ఎలాంటి మార్గాన్ని ఆలోచించాలి అని అంటే కొంత పొదుపు, అనవసరమైనటువంటి పెట్టుబడులు కాకుండా ఈ పెట్టుబడిని పెట్టినట్టయితే లాంగ్ టర్మ్లో లాంగ్గా మనకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని కొంత మీరు అవగాహనకు వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీకు శనైశ్వరుడి యొక్క అనుకూలత ఉంది, రాస్యాధిపతి కూడాను కనుక కొంత ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో కొంత ప్లానింగ్ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో సంతృప్తితో ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క అనుకూలత, సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇక సమాజం లోపల కూడాను మీకు గౌరవ మర్యాదలు కనబడుతున్నాయి. వాటిని కూడాను మీరు ఉపయోగించుకోండి. పనులను పాజిటివ్ వైపుకు మీరు మరల్చుకోండి. ఇకపోతే ఆరోగ్యం ఓవరాల్గా బాగానే ఉంటుంది.
కాదంటే కొన్ని విషయాలలో అశ్రద్ధ మూలకంగా మీరు చిన్న చిన్న ఇబ్బందులను ఆరోగ్యపరంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రయాణాలు అనుకూలిస్తాయి ఓవరాల్గా, అయితే కొంత ఖర్చులు కూడాను ప్రయాణాల మూలకంగా ఉంది. విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ స్కిల్స్ను డెవలప్ చేసుకోవాల్సినటువంటి సమయం. గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు కనుక మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, మన కాన్సన్ట్రేషన్ని పెంచుకోవాలి. మనకు ఆ విషయంపై ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, మెమరీ పవర్ని పెంచుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. పోటీ పరీక్షలలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. అంటే మీరు కష్టపడితే మీకు అనుకూలంగా ఉంటుంది, అశ్రద్ధతో ఉన్నట్టయితే మీరు సాధించలేరు అనేటువంటి విషయము మనకు ఈ గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. ఇక ఆస్తుల విషయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శత్రువుల మూలకంగా కొంత తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. బంధువులతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక న్యాయ వ్యవహారంలో కొంత స్లోగా పనులు ముందుకు జరుగుతుంటాయి. పిల్లల యొక్క పురోగతిపై మీరు మనస్సు నిలుపుతారు. వాళ్ళను మంచి స్థాయిలో మీరు సెటిల్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. చిన్న చిన్న ప్రయత్నాల మూలకంగా మీరు పెద్ద ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ మాసంలో. కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీకు. ఆ గ్రహాలను అనుగ్రహం చేసుకోవడానికై భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రధానంగా చూసినట్టయితే సూర్యుడు 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక సూర్యభగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు సూర్యుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడి యొక్క అనుగ్రహం కొరకై ప్రతినిత్యం కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, లేదా సూర్య నమస్కారాలు చేయడము, అర్ఘ్య ప్రదానం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ సూర్యనారాయణుడి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక కుజుడు ముఖ్యమైనటువంటి గ్రహము. కుజుడి మూలకంగా మన లోపల ఒక యాక్టివిటీస్ అనేటువంటివి చాలా పెరుగుతూ ఉంటాయి. అంటే తొందరగా మనము రియాక్ట్ కావడము, అశ్రద్ధతో ఉండడము, స్తబ్దంగా ఉండడము, అనవసరమైనటువంటి గొడవల్లోకి ఇన్వాల్వ్ కావడము, ఇవన్నీ కూడాను కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలు కనుక గోచార రీత్యా కుజుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో కుజునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే ఆ అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజము కలుగుతుంది. అంటే స్పాంటేనియస్గా మీరు రియాక్ట్ అయ్యి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావాన్ని మీకు ఆ గురు భగవానుడు ఇస్తాడు. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, విష్ణువును ఆరాధించండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము గురువు. ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక మిగతా స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఇక శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రుడు మనకు అన్ని రకాలుగా
సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కంఫర్ట్స్ను ఇచ్చేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారిని వేడుకోండి. మహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్టయితే మీకు తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు శని విషయమై మూలమంత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కేతు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే రాహువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది, అనుగ్రహము మీకు పెరుగుతుంది. అదేవిధంగా కేతువు కొరకై గణాధిపతిని సేవించండి. తప్పకుండా మీకు ఆటంకాలు లేకుండా ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేస్తాడు ఆ విఘ్ననాయకుడు. కాబట్టి గణాధిపతిని ప్రతినిత్యం కూడాను కేతు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు జపించడము, దర్శించడము చాలా మంచిది. ఇవి చేయండి. చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. శుభం.